ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ నేనైతే. రైట్. చందు గారు, ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇందులో ఏంటంటే, ఈ సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న ఫైట్. ఒక వ్యక్తి తన భావజాలాన్ని తన జీవితకాలం మొత్తంలో ఎప్పుడైనా ఎలా అయినా మార్చుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఒక మార్పును కోరుకుంటున్న వ్యక్తిగా చాలామంది ఇప్పుడు ఆయన విమర్శిస్తారు. ఒకసారి నువ్వు చెగువేరా అన్నావు, ఒకసారి నువ్వు కమ్యూనిస్టులతో వెళ్ళావు, ఇప్పుడు నువ్వు ఒకసారి బీజేపీని తిట్టావు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటే వాట్స్ రాంగ్ ఇన్ దిస్? ఇప్పుడు ఆయన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన తీరు, అప్పుడే అసలు ఈ సనాతన బోర్డు మొత్తం అంతా రావడం, తర్వాత దురదృష్టవశాత్తు భక్తులు కొంతమంది అక్కడ చనిపోయినప్పుడు సారీ చెప్పాల్సిందే అని ఆయన సారీ చెప్పాడు. ఆయన బాధ్యత తీసుకుని అక్కడ ఉన్న పెద్దలతో కూడా చెప్పాల్సిందే అని చెప్పించాడు. అది ఏదో ఆశిస్తే అది రాదు, ఆ కమిట్మెంట్ రాదు. సో ఎట్లా చూడాలండి ఈ ఈ తాజాగా మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ని కూడా ఆయన నిర్ద్వందంగా ఖండించాడు. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ ఈ దేశంలో ఈ గాలి మనం స్వేచ్ఛగా పీల్చుకుంటున్నాం అంటే -డిగ్రీ సెల్సియస్లో దేశ సైనికుల కోసం మనం పనిచేస్తున్నారు. ఈ దశాబ్దం పైన ఈ దేశంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా, శాంతిభద్రతలు ఎటువంటి విఘాతం లేకుండా, బాంబ్ బ్లాస్టింగ్ లేకుండా సుభిక్షంగా ఉందంటే మోదీ గారి పరిపాలన. అదే చాలాసార్లు చెప్తూ ఉంటాడు పవన్ గారు. ఈ దేశంలో ఉన్నందుకు మనం బాధ్యతతో పనిచేయాలి. ఈ దేశానికి మనం ఏమిచ్చాం? ఏదో మనకి ఈ దేశం ఇచ్చింది కాదు, ఈ దేశాన్ని మనం ఏమిచ్చాం? అటువంటి వాళ్ళు రేరుగా ఉంటారండి. మీరు చెప్పిన పాయింట్లో ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు. ఈ వారసత్వ ఒకప్పుడు చెగువేరా భావజాలం ఉన్న మోదీ గారి దగ్గర పాచిపోయినట్లు ఆ రోజు అన్న ఏ రోజు కూడా పాలసీని భేదించాల, నాయకుడిని భేదించాల, పార్టీని లైన్ తప్ప. అప్పుడు కూడా రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసమే. 2014లో మీరు చెప్పినట్టు అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఏ పదవి ఆకాంక్ష లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కారణం. 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు, జగన్ వచ్చారు. 2024లో కూడా మీరు అన్నట్టు 52 రోజులు ఆ పార్టీ నాయకుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా కేడర్ను కూడా అడగకుండా అన్కండిషనల్గా ఇంకో నాయకుడు అయితే తన పార్టీకే స్వార్థం ఉన్నాడైతే ఆయన మీద 33 కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి, నన్ను ఆశీర్వదించి నేను వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తి, 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు ఈ రాష్ట్రానికి కావాలి, ఆయన అన్యాయంగా జైల్లో ఇరికించారని ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. ఈజ్ ద టార్చ్ బేరర్ అన్నాడు. ఆయన పరిపూర్ణ చెందిన నాయకుడు. శ్రీనివాస్ చౌదరి గారు చాలా చక్కగా చెప్పారు. ఈజ్ ద టార్చ్ బేరర్. ఎప్పుడు దశాబ్దాలకు కానీ ఇటువంటి నాయకుడు పుట్టన్నాడు, పరిపూర్ణ రాజకీయాలు నేర్చుకున్నాడు అన్నాడు. ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఆయన అలవర్చుకున్నాడండి. పరిపూర్ణ రాజకీయ నాయకుడు అయిపోయాడు ఆయన, పరిపూర్ణ రాజకీయ 100%. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత పిల్లల డిపాజిట్లు కూడా 34 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కౌలు రైతుల కోసం, ఏంట్రా బాబు ఈయనకి అసలుకి ఈ సేవలు చేయటం అని చెప్పి అనుకున్నాం. రాజకీయాల్లో పదవి వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చాడు. తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా 14 గ్రామ పంచాయతీ 4 కోట్లు ఇచ్చాడు. దాదాపు 6.5 కోట్లు పెట్టాడు. నిన్నగాక మొన్న తలసేమే బాధ్యతలు కూడా 50 లక్షలు ఇచ్చాడు. అంటే ఏదో సమాజానికి నిత్యం చేయాలన్న తపన తప్పితే సార్ ఇదేదో అప్పనంగా తినాలా, మనం ఈరోజు ఎమ్మెల్యే అయితే ఒక 50 కోట్లు ఖర్చు పెడితే రేపు 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్న ఈ సమాజంలో మనం ఉన్నాం. ఆ సమాజం నుంచి ఈ సమాజానికి మనం చేయాలనే ఆలోచన ఉంటుంది చూసారా, అది రేరు. ప్రపంచ దేశం మన్ననలు పొందే మోదీ గారి మన్ననలే ఆ రోజున మీరు గుర్తుందో లేదో సార్, ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి 33 పార్టీలతో ఆవిర్భవించినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తికి ఆహ్వానం వచ్చింది, ఒక పవన్ కళ్యాణ్కే. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదు, కరెక్ట్. ఈ దేశానికి ఇతను అవసరం అని చెప్పి మోదీ గారే గ్రహించాడు, ఆయన వెనక పెట్టుకున్నాడు. ఈ రోజు గమనించి చూడండి, ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత అందరు ముఖ్యమంత్రులతో పాటు సరిసమానంగా చంద్రబాబు నాయుడు గారు ఇటుంటే అటువైపు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే విజనరీ లీడర్, ఈజ్ ద విజనరీ లీడర్. కాబట్టి ఎక్కడ చెప్పండి, ఇప్పుడు ఆయన ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆమె అపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పారు. అది చెప్పడానికి ఏమీ బెరుకు భేషజం లేదు, దానికోసం ముందుకెళ్తున్నారు. సో చాలామంది దాన్ని ఆయన రాజకీయ ఎదుగుదలకి, లేకపోతే బీజేపీతో సంబంధాల మెరుగుదలకి, లేకపోతే దాదాపు ఆయన నెక్స్ట్ ఫేజ్గా మారడానికి అది తెచ్చిపెట్టుకున్నదా, లేకపోతే ఆయన స్వతహాగా ఆయన తీసుకున్న తీరా? ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒకటే సార్, ఎవరు ఒక బాధ్యత 167 గుడుల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు జరిగినప్పుడు ఎవరు స్పందించట్లా. ఎక్కడో అంతర్వేదిలో రథం దగ్ధం చేసి పిచ్చోడు తగలబెట్టాడని చెప్పేసి ఆ రోజు పార్టీ నాయకులన్నా ఎవరు పట్టించుకోవాలా. ఆ రోజు ఎవరు ప్రశ్నించాడు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాడు. మరి ఇట్లా చేసుకుంటా పోతే 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా 80% పాపులేషన్ హిందువులు ఉండి ఎవరికొకరు అడిగేవాళ్ళు లేకపోతే, లడ్డు కలుషితం అయితే ఆయన చెప్పిందే కదా,
దానికోసం కూడా 11 రోజులు పాశ్చాత్య దీక్ష చేసింది. డైరీ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి కదా సిబిఐ. సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది కదా. ఈ రోజు ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మిక నగరం వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం వచ్చేది తిరుమల పవిత్రత భంగం చేసినప్పుడు ప్రశ్నించకూడదా? ప్రశ్నించడమే కాకుండా దేవాలయ పరిరక్షణకు, దేవాలయ పునరుజ్జీవనానికి, హిందూ సమాజానికి, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంటుంది, క్రిస్టియన్స్కి బైబిల్ మిషనరీస్ ఉంటాయి, హిందువులకు ఒక బోర్డు ఉండటం అడిగింది. అసలు ఇంతకుముందు ఎవరు బహుశా ఈ ఆలోచన కూడా అంటే నేను చెప్తున్నాను సార్, ఒక విశ్లేషకుడు చెప్తున్నా, ఒక లామెన్గా చెప్తున్నా. ఒకే ఒక వ్యక్తి 100 కోట్ల మందికి యుగానికి ఎవరు వస్తారని ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు, ఆయన ఏ స్వార్థం లేకుండా, నేను పార్టీ అధ్యక్షుడిని పక్కన పెట్టండి, నేను ఏ పదవి ఆకాంక్ష కూడా లేదు, ఎవరేమనుకున్నా నాకేం జరిగినా పర్లా, 100 కోట్ల మంది హిందువులకు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ దిశగా వెళ్తున్నాను అన్నాడు. చూసారా, రేపు దక్షిణ భారతదేశంలో ఆయన ఒక వెపన్గా తయారవుతున్నాడు. 100 కోట్ల మంది హిందువుకి ఎక్కడికి వెళ్ళినా, నార్త్ వెళ్ళినా, సౌత్ వెళ్ళినా, ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఒకే ఒక మాట, ఆయన స్వార్థం లేదు. ఓకే, ఎందుకంటే మా మీద దాడి జరుగుతున్నప్పుడు మేము ప్రశ్నించకపోతే ఎట్లా? ఈ దేశంలో ఉన్నందుకు మాకు హక్కులు అవసరం లేదని చెప్పి ఇచ్చేస్తుంటే, ఢిల్లీ వెళ్ళినప్పుడు అండి మొన్న రిషి గారు, అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ఎంత ప్రైజ్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ని, ఆ లెవెల్లో వెళ్ళిపోయాడు సార్. ఆ రోజు ఈరోజు ఒక తెలుగు వాళ్ళగా మనం ఆయనకి పదవి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆయన ఏ పదవి మీద వ్యామోహం లేదు, అనుభవం అనుభవం వ్యక్తి, దశాబ్ద చంద్రబాబు నాయుడు గారు కావాలనే వ్యక్తి. ఆ రోజు పదవి ఆకాంక్ష నాకు కావాలనుకుంటే ఎప్పుడో తీసుకోవచ్చు. ఈ రోజు అన్ని అవకాశాలు ఇచ్చిన వాళ్ళ అన్నగారి నుంచి సంస్కారం నేర్చుకున్నాడు, ఇప్పుడు అనుభవం రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆయనకి వ్యూహాలు ఎవరికి అడ్డుపట్టవు. ఈరోజు దేశ రాజకీయాల్లో మోదీ గారు పక్కనే ఉన్నాడంటే, ఈ రోజు ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఆ రోజు అన్నాడంటే, ఈ రోజున ఆయన చేసే ప్రతి పని కూడా ఎవరు చేయలేరు. గట్స్ ఉండాలి సార్. హిందూ సనాతన సంప్రదాయం అని ఆ మాట అంటానికి కూడా గట్స్ ఉండాలి. ఈ కుహనా లౌకికవాదులు ఓట్లు పోతాయనే భయంతో ఉంటారు తప్పితే ఆయన భయం అనేది లేదు ఆయన డిక్షనరీలో. ఇప్పుడు ఈ రోజున ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఏదో ఒక వర్గానికి పరిమితం అవ్వాలని రాజకీయ నాయకులు కొంతమంది, ఎందుకంటే రాజకీయ పరంగా వచ్చే